హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, జొన్న పిండితో గుంత పొంగనాలు. ముందు రోజు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది. అన్నిట్లో జొన్న పిండితో కాబట్టి ఎంతో హెల్దీ ఫుడ్ ఇది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండి ఈ గుంత పొంగనాలు చేయటం అనేది. మరి ఇది ఎలా చేయాలో ఏంటో మీకు వివరంగా చెప్తాను. నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి నేను ఇక్కడ ఏదైనా మీ ఇష్టం, ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు మనము బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ. సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది, లేకపోయినా మామూలు పెరుగైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, అలానే వంట సోడా అండి. వంట సోడా అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారా, ఆ విధంగా కొంచెం వంట సోడా. అలానే దీంట్లోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి, ఇవి సన్నగా తరిగి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీర, అలానే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి మనము. ఆ పెరుగు ఉంది కదండి, ఆ పెరుగు, ఈ రవ్వ అనేది ముందు ఆ ఉప్పు అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనము. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మనము పిండి కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోసేయకూడదు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము కలుపుకోవాలి. ఒక థిక్ బ్యాటర్ వచ్చే వరకు మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సరే, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్. ఉండలు లేకుండా ఆ పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలపడం వల్ల మనము వంట సోడా కూడా వేసాం కాబట్టి తొందరగా పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము రవ్వ వేసాం కాబట్టి ఈ విధంగా జారుడుగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు కనీసం 15 నిమిషాలైనా మనము అంటే మ్యారినేట్ చేయాలండి. ఒక పక్కన పెట్టేసుకుంటే ఈ టైంలో వాటర్ని పీల్ చేసుకునేది ఆ రవ్వ అనేది. మనం వేసిన రవ్వ అనేది కూడా నానుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి నేను 15 మినిట్స్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక కలిపిన వాటర్ అంతా ఆ రవ్వ పీల్చుకొని బ్యాటర్ అనేది కొంచెం తిక్కుపోయింది కదా, ఒకసారి మొత్తం కలిపేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ పోసి కలుపుకుంటానండి పిండిని అనేది. మళ్ళీ మనం ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు, కొంచెం. నేను ఒక గరిట వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిపేసేసుకుంటాను. చూసారా, ఈ విధంగా ఈ జారుడుగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టేసానండి నేను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. సరే, ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇవి జొన్న పిండితో వేస్తున్నాం కాబట్టి కొంచెం అతుక్కునేది ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అండి. మామూలుగా రెగ్యులర్గా వేసుకుని దోశ పిండితో వేసుకునే పొంగనాలు అయితే అసలు ఆయిల్ వేయన అవసరం లేదు. ఇది నాన్ స్టిక్ ప్యాన్. సో ఈ జొన్న పిండితో వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనం తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తాయి. సో ఈ గుంటల్లో మొత్తం ఫుల్ చేయాలండి పిండి అనేది.
ఈ విధంగా మొత్తం అన్ని ఫస్ట్ మధ్యలో వేయకుండా చుట్టూరు వేసుకోవాలి, ఎందుకంటే హీట్ అనేది మధ్యలో ఎక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి. సో మనం లాస్ట్కి మధ్యలో వేసుకుంటే మనకి ఈవెన్గా కాలుతాయండి అన్నీ. ఈ విధంగా గుంటలన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత మనము లోపల నుంచి ఉడకాలి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మూత పెడితే ఏమంటే పై వైపు కూడా ఉడుకుతాయి, లోపల నుంచి కింద నుంచి మొత్తము ఫుల్గా ఉడుకుతుంది అన్నమాట ఆ గుంత పొంగనాలు అనేవి. మూత పెట్టకపోతే పైనంతా కూడా పిండిగానే ఉంటుంది. సో చూసారు కదా, ఒక్క 5 minutes తర్వాత నేను ఈజీగా వస్తున్నాయి చూడండి తిప్పడానికి. ఈ విధంగా వీటిని రెండో సైడ్కి తిప్పుకోవాలండి మనము. ఇవి జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ కొంచెం బ్రౌనిష్లోనే వస్తుంది మనకి. ఆ విధంగా వస్తేనే కాలినట్టండి, లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మనము రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఈ విధంగా అన్ని రెండో వైపుకి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనము ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే మనము వీటిని ఉడికించాలండి. ఒక్క 5 minutes తర్వాత చూసారా అన్నీ కూడా లోపల నుంచి ఉడికిపోయినాయండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎట్లా ఉడికేసింది, మొత్తం ఉడికిపోయిందండి, చక్కగా కాలినాయి గుంత పొంగనాలు అనేవి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని మనము రెండో సెట్ కూడా వేసేసుకుందాము. ఈ గుంట పొంగనాలవి కొంచెం కాలటానికి కూడా కొంచెం టైం పడుతుందండి, ఒకేసారి స్పీడ్గా అవ్వాలంటే అవ్వదు. సో కాబట్టి మనము చూసుకొని మనము వేసుకోవాలి. స్పీడ్గా అయిపోవాలని ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామంటే మటుకి కిందన మాడిపోతాయి కానీ లోపల మటుకి ఉడకవు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి వీటిని. ఈ విధంగా అన్ని ఫిల్ చేసేసుకొని ఇందాక సేమ్ మూత పెట్టి ఎట్లయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామో అదే విధంగా కాల్చుకోవాలండి ఈ గుంత పొంగనాలు. చూడండి మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా ప్లేట్ చేశాను. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. చాలా బాగుంటాయి గుంత పొంగనాలు అనేవి. లోపల దాకా ఉడికినాయండి, మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో మనం ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ కోసం కొంచెం నానబెట్టిన పెసరపప్పు కానీ లేదంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ జొన్న పిండితో ఎప్పుడు రొట్టెలే చేసుకుని అంటే చేసుకునే బదులు ఈ విధంగా జొన్న పిండితో మనము గుంత పొంగనాలు ఇట్లా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకైనా రోజు ఆ రొట్టెలు చేయడం కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువ, చాలా కష్టం కాబట్టి ఇలా పొంగనాలు చేసుకుంటే హెల్తీకి కూడా చాలా మంచిది మనకి. దీంట్లో ఎటువంటి రైస్ యూజ్ చేయలేదు, మనం ఏమి చేయలేదు కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి కూడా. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.